మనము ఏసీ గదుల్లోనో ఫోనులోనో గడిపే సమయం కంటే బయట ప్రకృతిలో పచ్చని చెట్ల మధ్య గడిపే సమయం మన మనసును తేలికపరుస్తుంది. అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మా ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్కి వెళ్ళాం. ఈవినింగు మాటల మధ్యలో మా ఫ్రెండ్ వాళ్ళ సైట్ దగ్గర అనమాట ఒక మామిడి చెట్టు ఉండేది. అది మేము అప్పుడు ప్రతిరోజు అటువైపే వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. ఈ సీజన్ వస్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి మామిడికాయలను కోసుకునేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసి వద్దామని చెప్పేసి అందరము కలిసి అటు వెళ్ళామన్నమాట. ఇంకేముంది, చెట్టు నిండా కాయలు ఉన్నాయి, ఇంకా అలాగా కోసుకున్నాము. ఆ కాయలు కోస్తున్నప్పుడు వచ్చిన ఆ వాసన, ఆ జిగురు చేతికి అంటుకోవడం ఒక్కసారిగా మాకు చిన్ననాటి రోజుల్లోకి తీసుకెళ్ళిపోయాయి. అందరము కలిసి అక్కడే ఆ కాయలు తింటుంటే ఆ పులుపుకి కళ్ళు ఒక్కసారి మూతలు పడుతున్నా మనసు మాత్రం గొంతులేసింది చిన్నపిల్లల్లాగా. చాలామంది సంతోషం కోసం ఎక్కడో వెతుకుతుంటారు, కానీ సంతోషం అనేది మనం వెతుక్కునేది కాదు, మనం సృష్టించుకునేది. చిన్న విషయాలు ఆనందం. మనం రోజు చేసే పనుల్లోనే కాస్తంత కొత్తదనాన్ని వెతుక్కోవాలి. ఈరోజు ఆ మామిడికాయలు కోయడం వల్ల నాలో ఒక తెలియని ఉత్సాహం వచ్చింది. తోటి ఫ్రెండ్స్తో, ముఖ్యంగా మనల్ని అర్థం చేసుకునే స్నేహితులతో గడిపే సమయం మన ఒత్తిడిని మాయం చేసేస్తుందండి. జ్ఞాపకాలను నెమరు వేసుకోండి ఒకసారి. మన చిన్నప్పుడు మనం ఎలా ఆడుకునే వాళ్ళమో, ఏ పనులు చేస్తే సంతోషించే వాళ్ళమో గుర్తు చేసుకోండి. అప్పుడప్పుడు మళ్ళీ ఆ పనులు చేయడానికి ప్రయత్నించండి. అది మనలోని ఆ బాల్య స్మృతుల్ని అలాగే సజీవంగా ఉంచుతుంది. అలా ఉంచడం వలన తప్పే లేదండి. ఎప్పుడూ 4 గోడల మధ్య కాకుండా కనీసం రోజుకి అరగంట చెట్ల మధ్యనో లేదా ఒక పార్కులోనో లేదా మీ ఇంటి దగ్గర అయినా సరే ఆరు బయట అలాగా కూర్చోండి. మన కళ్ళకి కూడా మంచిది, మన ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా మారుతాయి. మనకి ఇంటి పనులు, వంట పనులు, పిల్లలు, చదువులు అంటూ ఎప్పుడు బిజీగా ఉంటాం, కానీ మనకంటూ కొంత టైం కేటాయించుకోవాలి. మనం ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో అన్న భయం పక్కన పెట్టండి. ఈ క్షణం మన చేతిలో ఉంది అని దాన్ని పూర్తిగా ఆస్వాదించండి. జీవితం అంటే పరుగు పందెం కాదండి. కాస్త ఆగి చుట్టూ ఉన్న అందాలను చూడటం కూడా జీవితమే. ఈరోజు నా ఫ్రెండ్స్తో నేను గడిపిన ఆ కొద్ది సమయం నాకు చాలా రోజులకు సరిపడా శక్తినిచ్చింది. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఆనందంగా ఉండండి. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? చిన్నప్పుడు చెట్టెక్కి కాయలు కోయడం లేదా ఫ్రెండ్స్తో కలిసి అల్లరి చేయడం, ఇలాంటివి గుర్తొస్తే కామెంట్ బాక్స్లో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మళ్ళీ మంచి టాపిక్తో కలుద్దాం.